గురుగారు ఇప్పుడు ఆనంద జీవనం అన్నారు కదా, అసలు ఆనంద జీవనం అంటే ఏంటి? ధ్యాన ప్రస్థం ద్వారా ఆనంద జీవనాన్ని ఏ విధంగా అందిస్తున్నారు? ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం మనం నిత్య జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ఒక్కొక్క రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పిల్లలు ఒక రకంగా, పెద్దలు ఒక రకంగా, అన్నిటికంటే మించి మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారు, మనశ్శాంతిని కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరూ మనశ్శాంతి కావాలనుకుంటున్నారు. అలాంటి వాళ్లకు మనము ధ్యానప్రస్థము ద్వారా ముందు మనశ్శాంతిని కల్పింపజేయాలి. సమస్యలు తర్వాత, ఎప్పుడైతే శారీరక బాధలన్నీ మనస్సుకు మీద ఆధారపడి ఉన్నాయో వీళ్ళు బాధలను గుర్తుపెట్టుకొని ఆ బాధల ద్వారానే మనశ్శాంతి లేదనే భ్రమలో ఉన్నారు. వాస్తవానికి ఈ బాధలకు మనస్సుకు సంబంధం లేదు. అయితే ఆ భ్రమను తొలగించాలంటే మనం కొంత వాళ్ళకి ధ్యానప్రస్థము ద్వారా జ్ఞానాన్ని అందించాలి, ధ్యానాన్ని అభ్యసింపజేయాలి. ఇవి రెండు చేసినట్టయితే వాళ్ళలో ఈ మనశ్శాంతి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనశ్శాంతి కలుగుతుందో ఆనంద జీవనమే. బాధలను తొలగించే శక్తి ఎవరికీ లేదు. బాధలు ఎప్పుడు తొలగుతాయో అప్పుడే తొలగుతాయి. ఇంకా ఏం చెప్పారంటే ఔషధం కూడా, చాలామంది రోగాలతో బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే ఔషధం తీసుకోవడానికి డాక్టర్ల దగ్గరికి, హాస్పిటల్కి వెళ్తారు కదా, అసలు ఔషధం నిమిత్త మాత్రమే. కొందరు ఏమంటారంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు వ్యాధి తగ్గిందంటారు. కొందరు ఇక్కడ స్థానికంగానే ఒక డాక్టర్ చిన్న టాబ్లెట్ ఇస్తే తగ్గింది. ఈ టాబ్లెట్స్తో తగ్గడం కాదు, ఆ కర్మ పరిపక్వము అక్కడికి పూర్తి అయిపోయినందువల్ల తగ్గింది. అసలు ఈ ఔషధం వేయడం కానీ రోగం తగ్గడానికి కానీ ఏమాత్రం సంబంధం లేదు. మానసికంగా వచ్చే వ్యాధికి అసలు మందే లేదు. వచ్చే వ్యాధులన్నీ మానసిక బలహీనతల వల్లనే వస్తాయి. ఇప్పుడు వచ్చే 90% అనారోగ్యం అంతా కూడా మానసిక బలహీనత వల్లనే వస్తుంది. మరి మానసిక బలాన్ని పెంచడానికి మనకు ఔషధాలు లేవు. కేవలం ధ్యానమే పరమౌషధం, దివ్యౌషధం. మరి దానికి డాక్టర్ ఎవరంటే మనలాంటి ధ్యానప్రస్థమే. కనుక ఈ ధ్యానప్రస్థం యొక్క ముఖ్య ఉద్దేశం మానసిక బలాన్ని పెంచడానికి. ఇంకొకటి ఏమిటంటే యోగము, జ్ఞానం అని రెండు. యోగం సిద్ధించాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం ఫలించాలంటే యోగం ఉండాలి. ఇప్పుడు ఏమవుతున్నాయంటే మిగతావన్నీ కూడా యోగ మార్గం అంటే ఒక యోగ మార్గంతో ప్రయాణం చేస్తున్నారు, జ్ఞానాన్ని పక్కన పెట్టి. ఇక జ్ఞానంలో ఉన్నవాళ్ళు కేవలం జ్ఞానం సబ్జెక్టునే మొత్తం తరో చేస్తున్నారు, యోగం ఉండదు. కనుక ఇవి రెండు ఎప్పుడైతే సమన్వయంతో కలిపి సాధన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇప్పుడు ఆనంద జీవనం కంటే వేరే లేదిగా, వేరే సంకల్పం లేదు, వేరే కోరికలు లేవు. సకల మానవులే కాదు, సాధారణ ప్రాణులన్నీ కూడా ఆనందాన్ని కోరుకుంటాయి. జీవులన్నీ కూడా వాటి రక్షణ కోసమే ప్రయత్నం చేస్తుంటాయి. ఏది పక్షులు, జంతువులు, క్రిమికీటకాలన్నీ కూడా అవి ఎక్కడ భద్రంగా ఉంటుందో అక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకోసం అంటే ఆనందంగా ఉండడం కోసం. కనుక ఆనందం అనేది అది సృష్టిలో దానికంటే మించింది లేదు ఇక. అందుకే ఆత్మానందం అన్నారు. ప్రతి ప్రాణిలో కూడా హృదయంలో అంతరాత్మ ఉంటాడు కాబట్టి ఆ ఆత్మనే ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపమే ఆత్మ అయింది కాబట్టి ఆనందం కంటే వేరే లేదిగా. అసలు సృష్టియే ఆనందం కోసం. ఆనందో బ్రహ్మే దివ్య జానాతని, ఆనందో బ్రహ్మాని, ఆనందం కోసమే సృష్టించబడింది, ఆనందం కోసమే పోషించబడుతుంది, ఆనందం కోసమే లయింపబడుతుంది. కనుక ఈ సృష్టి స్థితి లయాలు మూడు కూడా ఆనందం కోసమే. ధ్యాన ప్రస్థానికి వచ్చి అంతకుముందు మానసికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఎవరైనా దంపతులు లేదా ఇంకొకరి కుటుంబం కానీ
వాళ్ళు మళ్ళీ ఈ ఆనంద జీవనం వైపుగా ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారా గురుగారు? ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? ఉమ్, డాక్టర్ దగ్గరికి రోగం ఉన్నప్పుడు, ఆయాసం ఉన్నప్పుడు వెళ్తారు. తగ్గిన తర్వాత, రోగం తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడమో లేకపోతే సన్మానం చేయడమో, మీ వల్ల మాకు రోగం తగ్గింది బాబు అని చెప్పిన దాఖలాలు లేవు. ఉమ్, ఎందుకంటే ఆయాసం ఉన్నప్పుడు ఉన్నంత ఆ ఆతురత, బాధ ఆయాసం తగ్గిన తర్వాత ఉండదు. అయితే వాస్తవానికి ఈ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు మేము ఇప్పుడు బాగున్నామని చెప్తున్నారు. అంటే పూర్వము వాళ్ళు గతంలో అనుభవించిన జీవితానికి ఇప్పుడు అనుభవిస్తున్న దానికి తేడా ఉమ్, చెప్తున్నారు. మేము ఇప్పుడు మాలో మార్పు వచ్చింది, శరీరం తేలికైంది, మేము ఆరోగ్యంగా ఉన్నాము లేదా మనశ్శాంతిగా ఉన్నామనే చెప్తున్నారు. అది అంతేకాకుండా కొంతమంది కంటిన్యూ అవుతున్నారు, అంటే వస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళు చెప్పకపోయినా పర్వాలేదు, వాళ్ళు వస్తూ వెళ్తున్నారంటే ఏదో ఒక అనుభూతి వాళ్ళకు బలంగా కలిగిన దాని వల్లనే అవును. వాళ్ళు తిరిగి రాగలుగుతున్నారు. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప గొప్ప గురువుల్ని, పెద్ద పెద్ద పీఠాధిపతులను ఇలా అందరూ చూసినప్పుడు వాళ్ళు చాలా లగ్జరీ లైఫ్లో విశేషమైనటువంటి పెద్ద పెద్ద కారుల్లోనూ, పెద్ద పెద్ద ఆశ్రమాలు, బంగ్లాల్లో, మంచి మంచి బంగారాలు ధరించి ఇలా ఇవన్నీ ఉండడం వల్ల ఈ మార్గంలోకి వస్తే ఇవన్నీ మనం పొందే అవకాశం ఉన్నదేమోనని. బాగుంది. అయితే మనము మన స్థాయికి వాస్తవానికి ఇంకొక మాట ఏంటంటే ధ్యానప్రస్థంలో మొట్టమొదటి నియమం ఏమిటంటే అందరూ మహానుభావులే, ఎవరిని కూడా మనం విమర్శించడానికి లేదు, అందరికీ నమస్కరించవలసింది. విమర్శించ వాళ్ళని చూసి వీళ్ళందరికీ ఇలా వచ్చింది భ్రమపడే ఈ మార్గంలోకి వచ్చినప్పుడు కదా ఇవన్నీ లభిస్తాయనే భ్రమలో ఉంటారు. వాస్తవమే, అది లోక సహజం. అయితే ఇక్కడ గమనించాలి ఒకటి, ఇప్పుడు బాగా సాధన చేసిన వాళ్ళు చివరి దశలో ఈ అనుభవాలన్నీ పొందుతారు అనుకుందాం. అంటే ఈ అనుభవాలను ఎప్పుడు వచ్చాయి? బాగా సాధన చేసి అన్నీ వదులుకొని వెళ్ళిన తర్వాత వచ్చాయి. కానీ అందరూ ఆ పని చేయగలరా అంటే చేయలేరు. ఇక్కడ సాధనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అన్ని సంవత్సరాలు మీ సమస్యలన్నిటినీ పక్కన పెట్టి ఈ సాధనకు రాలేవు కదా. అయితే ఇంకొకటి మనలో ఉన్న ఆశ ఏమిటంటే, ప్రస్తుత కాలంలో ఉన్న భ్రమ ఏమిటంటే, ఇవాళ సాధన మొదలుపెట్టాం, రేపే మనకు ఫలితం రావాలన్న ఆదుర్ద ఉంటుంది. అయితే దానివల్ల ఎలా సాధ్యమవుతుంది అంటే, ఈ సాధన వాస్తవానికి బుద్ధి తెలిసిన వెంటనే మొదలుపెట్టాలి. 8 సంవత్సరాలకు మనం సాధన ప్రారంభం చెయ్యాలి. 5 సంవత్సరాలకి చెయ్యాలి. 5 సంవత్సరాలకు ఒకవేళ పోలేదు కాబట్టి 8 సంవత్సరాలు తీసుకుందాం. 8 సంవత్సరాలలో నువ్వు సాధన మొదలు పెడితే నీకు కరెక్ట్గా అన్ని లగ్జరీ లైఫే గడుపుతావు. ఏమిటి, 20 ఏళ్లకే నీకు ఉద్యోగం వస్తుంది, నీకు మంచి హోదా వస్తుంది, బంగారం వస్తుంది, కార్లు వస్తాయి, లగ్జరీ లైఫ్ నువ్వు అనుభవించగలవు. నువ్వు ఇప్పుడు సాధన ఎప్పుడు మొదలు పెడుతున్నావు? 40 ఏళ్ళు వచ్చినాకనో, 45 ఏళ్ళు వచ్చినాకనో, 30 ఏళ్ళు వచ్చినాకనో మొదలు పెడుతున్నావు. అంటే ఈ 8 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఏమైందంటే మొత్తం మలినంలో కూరుకొని పోయాం. ఇప్పుడు జ్ఞానం కలిగించడం కంటే ఎక్కువ ఈ మలినాన్ని తొలగించడానికే సమయం పడుతుంది. అంటే ఇప్పుడు మనం 40 ఏళ్ళు ఉన్నాం, 60 ఏళ్ళు ఉన్నాం, ఇప్పుడు సాధన ప్రారంభించావు. ఈ 60 ఏళ్ల మలినం తొలగించడానికి కనీసం 30 ఏళ్ళైనా పట్టుతుంది. ఏది 2 సంవత్సరాలకు 1 సంవత్సరం తీసుకున్నా 30 ఏళ్ళు పడుతుంది. మన ఆయుకాలం ఎంత, మన ఆయుష్ ఎంతవరకు ఉంటుంది? 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండం. నీవు తొలగించడానికే నువ్వు 30 సంవత్సరాలు తీసుకుంటే అభ్యాసం చేసి మళ్ళీ సాధన అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? కాబట్టి మేము మన అనుభవంలో ఆలోచించింది ఏమిటంటే, అతి సులభమైన సాధనలో అతి తక్కువ కాలంలో అందించాలనే ప్రయత్నమే ఇది. వాస్తవానికి 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు వీలైనంత తొందరగా ఈ ధారణా మార్గంలో ఆనంద జీవనం గడపాలనే. పూర్తిగా ప్రాణాపాయ పరిస్థితి 90 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడేం ఆనంద జీవనం గడుపుతాడు?
అప్పుడు కనీసం కూర్చునే శక్తి కూడా ఉండదు. మంచం పడి రోగాన్ని అనుభవిస్తూ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అప్పుడు వాళ్ళకు వినపడదు, కనబడదు, అర్థం కాదు.